హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పీనట్ చాక్లెట్ బాల్స్. చాక్లెట్ లవర్స్కి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుందండి. తింటుంటే ఇంకా తినాలనిపించే ఈ మంచి రెసిపీని ఈరోజు ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. దీనికోసం ముందుగా 1 కప్ పీనట్స్ తీసుకోవాలండి. ఈ కప్ సైజ్ వచ్చేసి 250 ml. ఈ పీనట్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో పీనట్స్ వేసుకొని ఇప్పుడు గ్యాస్ పైన పెట్టాలి. పీనట్స్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి. దీన్ని నేను అరౌండ్ 8 minutes వరకు ఫ్రై చేశాను. హై ఫ్లేమ్లో ఫ్రై చేసినా సరే మనకి ఇది బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లోపల వరకు ఫ్రై అవ్వదు. సో మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి పీనట్స్ని. ఇప్పుడు బాగా కూల్ అయిన తర్వాత దీన్ని అవుటర్ లేయర్ మొత్తం రిమూవ్ చేయాలి. నేను కంప్లీట్గా కాకుండా సగం రిమూవ్ చేశాను, సగం ఏమని రిమూవ్ చేయలేదు. మీకు కావాలంటే కంప్లీట్గా మనం అవుటర్ లేయర్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఆ మిక్సీ జార్లో వేయాలి. ఈ రెసిపీ కోసం మనం తీసుకునే ఇంకొక ఇంగ్రీడియంట్స్ బిస్కెట్స్ అండి. ఈ బిస్కెట్స్ నేను మ్యారీగోల్డ్ తీసుకుంటున్నాను. మీరు మ్యారీగోల్డ్ అనే కాదు, మీ ఇంట్లో ఉన్న ఏ లెఫ్ట్ ఓవర్ బిస్కెట్స్ అన్న ఏ బిస్కెట్స్ అన్నా తీసుకోవచ్చు. క్రీమ్ బిస్కెట్స్ కానీ ఏవైనా సరే. నేనైతే స్వీట్ తక్కువ ఉంటుందని ఈ మ్యారీగోల్డ్ బిస్కెట్ తీసుకుంటున్నాను. దీన్ని ఒక 12 to 15 బిస్కెట్స్ తీసుకొని ఇలా కొద్దిగా క్రష్ చేసుకొని పీనట్స్లో యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మనం బ్లెండ్ చేసుకోవాలండి. మరీ ఫైన్ పౌడర్లా బ్లెండ్ చేయకూడదు. మధ్య మధ్యలో ఆపుతూ మొత్తం అంతా బ్లెండ్ అయ్యే విధంగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇలా బరకగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక డార్క్ కాంపౌండ్ తీసుకోవాలండి. డార్క్ కాంపౌండ్ ఒకటి, మిల్క్ కాంపౌండ్ ఒకటి తీసుకోవాలి. నేను ఈ రెసిపీ కోసం 100 grams డార్క్ కాంపౌండ్ అండ్ 25 grams మిల్క్ కాంపౌండ్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఇది హాఫ్ అది హాఫ్ తీసుకోవచ్చు, లేదంటే కంప్లీట్గా డార్క్ కాంపౌండ్ అయినా సరే తీసుకోవచ్చు. దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం మెల్ట్ చేయాలి. మీ దగ్గర మైక్రోవేవ్ ఉంటే అందులో మెల్ట్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను డబుల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకున్నాను. ఇలా మనకి చాక్లెట్ అనేది కంప్లీట్గా మెల్ట్ అవ్వాలి. చూడండి, మనకి ఇలా కొంచెం లిక్విడ్ స్టేజ్గా వచ్చేటట్టుగా మనం మెల్ట్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా బౌల్లో యాడ్ చేసుకున్న ఈ క్రమ్స్ ఉన్నాయి కదండి, ఈ క్రమ్స్లో మనం ఇది చాక్లెట్ని, మెల్టెడ్ చాక్లెట్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అంటే ఒక్కసారిగా మనం వేసుకోకూడదు. దాని కన్సిస్టెన్సీ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి బాల్ అయ్యేంత వరకు కూడా మనం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను, నాకు సరిపోయినట్టు అనిపించలే. మరొక 2 spoons యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం అంతా మనకు ఒక చిన్న రౌండ్ బాల్ లాగా అవ్వాలండి. ఆ బాల్ అయ్యేంత వరకు కూడా అలా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేత్తో కలుపుకుంటున్నాను. చూడండి, మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. మరి కొంచెం యాడ్ చేసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా మనకు కంప్లీట్గా ఒక బాల్ లాగా మొత్తం అంతా ఒక డోలా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ బాల్స్ చేసుకోవచ్చు. నేను ఆ సైజ్ చేసుకుంటున్నానండి, మీడియం సైజులో చేసుకుంటున్నాను బాల్స్. ఇలా మొత్తం అన్నిటినీ కూడా మనం బాల్స్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఆప్షన్ అండి. మీ దగ్గర వైట్ కాంపౌండ్ ఉంటే వైట్ కాంపౌండ్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డార్క్ కాంపౌండ్ కానీ మిల్క్ కాంపౌండ్ కానీ మీ దగ్గర ఏ చాక్లెట్ కాంపౌండ్ ఉంటే ఆ చాక్లెట్ కాంపౌండ్ మీ ఫ్లేవర్ మీ ఇష్టాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కంప్లీట్గా డార్క్ కాంపౌండే తీసుకున్నాను. డార్క్ కాంపౌండ్ తీసుకొని దాన్ని డబుల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకున్నాను. మీకు వైట్ చాక్లెట్ కాంపౌండ్ ఇష్టమైతే మీరు వైట్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకోవచ్చు, లేదా మీకు డైరీ మిల్క్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే మీరు మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకోవచ్చు.
ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్క బాల్ని ఇలాగ డిప్ చేసుకుంటూ మనం తీసుకోవాలి. ఇలా బాల్ అన్నీ కూడా ఇలా డార్క్ కాంపౌండ్లో మనకి చాక్లెట్లో మొత్తం మనకి కలిసే విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం అంతా కోట్ అవ్వాలండి. ఇప్పుడు దీన్ని ఒక 5 to 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనకి ఎక్స్ట్రా చాక్లెట్ ఉంటుంది కదండి సైడ్స్కి, ఆ ఎక్స్ట్రా చాక్లెట్ని మనం నైఫ్తో లైట్గా అలాగా రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని వేరొక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇలా బాల్స్ అన్నిటిని కూడా వేరే ప్లేట్లో తీసుకున్న తర్వాత మనకి మిగిలిపోయిన డార్క్ కాంపౌండ్ ఉంటుంది కదండి, అదే మనం మెల్ట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ కాంపౌండ్, ఇప్పుడు దాన్ని ఒక పైపింగ్ బ్యాగ్లో తీసుకోవాలి. పైపింగ్ బ్యాగ్లో తీసుకొని మనకి నచ్చిన విధంగా ఒక లైన్స్ కానీ ఏ విధంగా అయినా సరే మనకు నచ్చినట్టుగా మనం డెకరేట్ చేసుకోవచ్చు. నేను లైన్స్ లాగా డెకరేట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ లేకపోతే స్పూన్తోనన్నా సరే మీరు అలా డెకరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పైపింగ్ బ్యాగ్తో చూడండి అలా లైన్స్ లాగా నేను ఇచ్చుకుంటున్నాను. మీరు సర్కిల్లో ఇచ్చుకోవచ్చు, ఏ విధంగా అయినా సరే డెకరేషన్ అనేది మీ చాయిస్. ఇప్పుడు మొత్తం అంతా ఇలా డెకరేషన్ చేసిన తర్వాత దీన్ని మనం ఒక 5 to 10 minutes మరలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి 10 minutes తర్వాత మనకి ఎంత చక్కగా ఉన్నాయో. వీటిని మన పిల్లలకి ఎవరికైనా బర్త్డే గిఫ్ట్స్ కింద ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మనం ఇచ్చుకోవచ్చు. బయట పిల్లలకి మన పిల్లల ఫ్రెండ్స్ ఉంటారండి, వాళ్ళకి కూడా మనం బర్త్డే గిఫ్ట్స్ కింద కూడా ఇవ్వచ్చు. ఇలా చేసి ఒక అల్యూమినియం ఫాయిల్ ఉంటే, గోల్డెన్ కలర్ ఫాయిల్ ఉంటే ఆ ఫాయిల్లో మీరు చుట్టి, నా దగ్గర చాక్లెట్ ట్రే ఉందండి, అదే చాక్లెట్ సెల్ చేసే ట్రే ఉంటాయి కదండి, ఆ ట్రే ఉంది, ఆ ట్రేలో నేను పెట్టుకున్నాను. లేదా ఇంకొక వే కూడా ఉంటుంది, మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఏమీ లేదనుకుంటే నా దగ్గర కప్ కేక్ లైనర్ ఉందండి, కప్ కేక్ లైనర్లో కూడా మనం ఇలా పెట్టేసి ఆ చాక్లెట్ ఆ ట్రేలో పెట్టచ్చు. ఇలా పెట్టి ఈ విధంగా కూడా మనం గిఫ్ట్ కింద ఇవ్వచ్చు. ఇప్పుడు నేను దీన్ని మధ్యలో కట్ చేసి చూపిస్తాను చూడండి, మనకి ఎంత కరెక్ట్గా వచ్చిందో చూడండి. చూస్తుంటేనే చాలా అంటే యమ్మీగా ఉంటుందండి, తింటే ఇంకా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.